హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మా ఇంట్లో బూస్ట్ అయితే ఎలా గడ్డ కట్టకపోయిందో. అందుకు నేను వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసేసి దీన్ని ఇలా వాటర్గా చేసుకున్నాను. చూడండి ఎన్ని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ కష్టపడినప్పుడు ఇలా వాటర్గా అయింది. దీంతో మనము రకరకాల డిజైన్స్, రకరకాల మోడల్స్ చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు. అలానే కేక్ కూడా తయారు చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ, మా ఇంట్లో మా పిల్లలు బూస్ట్ని ఇలా గట్టిగా గడ్డ చేసి పెట్టేసినారండి. నేను కొన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద ఇలా బాగా మెల్ట్ చేసుకున్నాను. దీంతో నేనైతే ఈరోజు వేస్ట్ చేయకోకుండా కేక్ని తయారు చేసుకుంటున్నాను. బూస్ట్ అండి ఇది. బూస్ట్ మనకి ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కేక్లోకి మైదా పిండి 1/2 కిలో తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. మనము బేకింగ్ సోడా, అలానే డ్రై ఈస్ట్ అండి. ముందుగా నేను అలానే డ్రై ఫ్రూట్స్ ముందుగా నేను వాటర్ తీసేసుకున్నానండి. వేడి నీళ్ళు అండి. వేడి నీళ్ళలో ఈస్ట్ వేసి ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందని ఈస్ట్ని అయితే ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను. ఈస్ట్ వాటర్ని అయితే ఇందులో వేసేసుకుందామండి. అలానే ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకుందాము. కోడిగుడ్లను కూడా 2 కోడిగుడ్లను పగలగొట్టి ఇందులో వేసేసుకుందామండి. ఈ విధంగా ఎగ్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఎగ్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ముందు. ఇప్పుడు ఇందులో మనము బూస్ట్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, ఎంచక్క బూస్ట్ కూడా వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉంటలు లేకుండా మనము దీన్ని మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఇలా మనం గాజు బౌల్ తీసేసుకొని బటర్ పేపర్ని అయితే పెట్టేసుకున్నామండి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ అన్నింటినీ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము వేసేసుకుందాము. ఈ విధంగా మనము డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకుందాము. ఈ విధంగా అవెన్లో పెట్టేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పాంజీగా క్రిస్పీగా ఉందో. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.